హలో! నమస్తే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కాయిన్ డీసెక్స్‌లో ఏం జరుగుతుంది? ఏంటి అసల? ఇలా జరగడానికి ఎంతవరకు కరెక్ట్ ఇలా అని చెప్పేసి మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను కాయిన్ డీసెక్స్‌లో నవంబర్ 18న 2025 నేను రూ. 40,000 డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే కాయిన్ డీసెక్స్ వ్యాలెట్‌లోకి అది ఇంతవరకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. నేను దాని గురించి కంప్లెయింట్ ఎన్ని సార్లు నేను రేజ్ చేసినా కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు. డైరెక్ట్ నేను సుమిత్ గుప్తాకి కంపెనీ కాయిన్ డీసెక్స్ కంపెనీ యొక్క ఎండీకి కూడా నేను దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆహ్, నేను చాలా రోజులు వెయిట్ చేశాను. దాదాపు 10 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేను ఇతనికి పెట్టాను. ఆహ్, ఇతను నా యొక్క ఇది పెట్టాను. మొత్తం నా డీటెయిల్స్ పెట్టాను. తర్వాత చూడండి నేను ఏదైతే కాయిన్ డీసెక్స్ నుంచి ఇలాగా కట్ అయింది. ఇలాగ నా రూ. 40,000 డిపాజిట్ చేశానని చెప్పేసి ఇలాగ మెసేజ్ పెట్టాను. ఆహ్, తర్వాత చూడండి ఇట్లా ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి పెట్టాను. ఇవన్నీ చూడండి ఒకసారి. ఇదిగోండి నాది ఏదైతే మెసేజ్ ఉందో అది కూడా నాకు వచ్చిందో అది కూడా నేను పెట్టడం జరిగింది. ఆయన తర్వాత ఆయన నేను మార్నింగ్ పెడితే ఆయన మధ్యాహ్నం రెస్పాండ్ అయ్యారు. ఓకే నేను చూస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు ఈరోజు వచ్చేసి 20 ఈరోజు వచ్చేసి డిసెంబరు 3వ తారీఖు ఫ్రెండ్స్ నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంకా వీళ్ళ దగ్గర నుంచి నాకు సహకారం వస్తుందో లేదో ఇంకా ఏంటి బుల్ రన్ స్టార్ట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో హ్మ్, నేను వీడియో చేయడం జరుగుతుంది. కానీ ఎంతమంది ఇలాగా పోరాడుతున్నారు. అమౌంట్ ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కట్ అయిపోయినా కూడా వాళ్ళ వ్యాలెట్‌లోకి రాకుండా ఉంది. చూడండి నేను నాది స్క్రీన్ అది పెట్టమన్నారు. బ్యాంక్ ఒక ఇది స్టేట్మెంట్ పెట్టమన్నారు. పెట్టాను. కానీ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాండ్ రాలేదు. చూడండి మొత్తం. నేను ఇంకా లాస్ట్ చెప్పేసాననమాట. నేను ఇంకా ఏమన్నానంటే సైబర్ క్రైమ్ అండ్ కన్జ్యూమర్ కోర్ట్‌లో నేను దీన్ని అప్పీల్ చేస్తానని చెప్పేసి చెప్పాను. ఇంక నేను లీగల్‌గా పోరాడతానని చెప్పేసి నేను చెప్పడం జరిగిందనమాట. కానీ దీనికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. తర్వాత చూడండి నేను కాయిన్ డీసెక్స్ ఓపెన్ చేస్తాను. ఎన్ని కంప్లెయింట్లు పెట్టానో 18వ తారీఖు నుంచి. 18వ తారీఖు నుంచి ఇవాళ కూడా ఇవాళ కూడా నేను కంప్లెయింట్ రేజ్ చేయడం జరిగింది. చూడండి ఒకళ్ళైతే అంటారు వీళ్ళ ఏజెంట్ అంటాడు, మీరు మీ బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌కి వెళ్ళిపోవాలంట. ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్ అనమాట మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలీదు. దానికెళ్ళిపోవాలంట మెయిన్ బ్రాంచ్. మా ఊర్లో ఉన్న బ్రాంచ్ కాకుండా మీరు మెయిన్ బ్రాంచ్‌కెళ్ళి ఒకసారి అడగండి అంటున్నారు. చూడండి. వర్క్ చేస్తుంది, వర్క్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. చూడండి మీకు నేను చూపిస్తాను.
ఇదిగోండి చూడండి. ఇదిగోండి 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 ప్రాసెస్డ్ బై ద మెయిన్ బ్రాంచ్ ఇదిగోండి కైండ్లీ ఇదిగోండి వి refund request will be processed by the main branch. We kindly request you to visit the main branch. చూడండి యూ టు విజిట్ ద మెయిన్ బ్రాంచ్ అండ్ చూడండి నేనంట వాడు ఏదైతే కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉందో ఆ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోయి నేను విజిట్ చేయాలంట. చూడండి వీళ్ళ సహకారం, వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఇట్లా ఉందన్నమాట. మెయిన్ బ్రాంచ్ ఏదైతే నాకు రాలేదు అని చెప్పేసి చూడండి. కావాలంటే కోటక్ మహేంద్ర యొక్క అది యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్లోకి వెళ్ళిపోయాను. చూడండి ఎప్పుడండి, ఇదిగోండి ఇది నేను ఫోన్పే ద్వారా సెండ్ చేశాను. ఎప్పుడు 18వ తారీఖు. ఇంకోండి నీబులో టెక్నాలజీ అని చెప్పేసి ఉంది కదా, అదనమాట. చూడండి సక్సెస్ఫుల్లీ ఆ రోజే వెంటనే సెండ్ అయిపోయింది. కానీ మాకు రాలేదు, అమౌంట్ అనేది మాకు రాలేదు ఇంతవరకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూసారా? మీకు వెంటనే వచ్చేస్తుంది. మీకు కనీసం 5 డేస్లో రిటర్న్ అయిపోయి ఉండేది అని చెప్పేసి. మరి 5 డేస్ నుంచి వెంటనే 5 డేస్కి రిటర్న్ అయిపోవాలి కదా. మరి ట్రాన్సాక్షన్ చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు 40,000 వచ్చాయా? చూడండి వచ్చిందా? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమైనా 40,000 వచ్చాయండి? రాలేదు కదా. అది ఈ కస్టమర్ కేర్ వాళ్ళు ఇవ్వండి ఈమెయిల్ ద్వారా మెసేజ్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, ఇంతే. ఫ్రెండ్స్ దయచేసి క్రిప్టో కరెన్సీలో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇండియాలో చాలా వరకు ఇట్లాంటి దొంగ ఎక్స్చేంజ్లు అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ లీగల్గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ తర్వాత ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇదంతా కూడా గమనించండి. కాయిన్డెస్క్ కానీ లేకపోతే ఏదైనా సరే మనము ఏదైనా అమౌంట్ ఇట్లా మిస్ అయినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి. దీన్ని చాలామందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేయాలనుకుంటారో అంతమంది కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలియాలి, క్రిప్టో కరెన్సీలో ఏం జరుగుతుంది. దీన్ని బేసిక్గా వచ్చేసేసి మన చాలా ఇండియాలో ఇలాంటివి చాలామంది చెప్పుకోరు. ఒకవేళ బయటపడిన విషయాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్.